ఆర్ యు రెడీ? యేసయ్య నీ శ్రమను చూచెను. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 8 వాక్యాలు నాతో పాటు చెప్పండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరిగాయి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా ఫ్రెండ్స్, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కన వలవెయ్యుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వెయ్యగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరాయన? యోహాను. ఆయన ప్రభువు సుమి అని ఎవరితో చెప్పాను? పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురువిని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల, అంటే 200 అంటే 400 200 మూరల దూరమున ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ రోజు కూడా ఆయన ఆత్మస్వరూపిగా జీవిస్తున్నాడు. యుగ యుగములు ఆయనకి ఆరంభము అంతము లేదు. యుగ యుగములు ఆయన జీవించుచున్నాడు. ఆయన ఆల్ఫాయు ఒమేగయు, ఆయన ఆదియు అంతము కలిగిన వాడు. యేసు ప్రభు వారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు ఆయన బాధ్యత కలిగి ఉంది. ఏ విషయాల పట్ల కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు? శరీర సంబంధ విషయాలు కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. యేసయ్య ఆత్మ సంబంధ విషయాలు మాత్రమే కాదు, ఆర్థిక సంబంధమైన విషయాలకు కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన యేసయ్య ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, పిల్లల గురించి కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. యేసయ్య ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, వివాహ విషయంలో కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. యేసయ్య ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారు వాక్యం అందించారు. అది ఏ సంబంధం? ఆత్మ సంబంధం. కానీ వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఏ సంబంధం? శరీర సంబంధం. యేసయ్య వాక్యం అందించాడు. ఏ సంబంధం? గట్టి చెప్పండి అమ్మా. ఆత్మ సంబంధం. కానీ అనారోగ్యంగా ఉన్నవాడిని స్వస్థత పరిచాడు. ఏ సంబంధం? శరీర సంబంధం. యేసయ్య వాక్యం అందించాడు, అలాగే కుటుంబాల్ని కట్టాడు. ఏ సంబంధం? శరీర సంబంధం. అదే యేసయ్య, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచినా కూడా ఆత్మ సంబంధమైన విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు, శరీర సంబంధమైన విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. అది రుజువుపరచడానికి ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఆత్మ సంబంధమైనది మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడంటే
చేపలు పట్టడానికి వెళ్ళారు, రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేనప్పుడు ఇక విసిగిపోయి విరక్తి చెంది కృంగిపోతున్నప్పుడు యేసయ్య వచ్చి అన్నాడు, కుడి పక్కన వల వేయండి అన్నాడు. వల వేయగానే ఊహించలేనిది, ఎప్పుడు అనుకోలేనిది, ఎప్పుడు అడగలేని విస్తారమైన చేపలు పట్టాడు. దేవుడు చెప్పేది, నేను సిలువ మరణ పునరుద్ధానికి ముందల ఏం చేశానో అది నేను తిరిగి లేచినా కూడా నేను చేస్తా. ఉండండి, ఇప్పుడు చెప్పలు కొట్టాలి. అదే యేసయ్య ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నీతో చెప్పేది, సిలువ మరణకు ముందల నేను ఏమైతే చేశానో, పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద ఏం చేశానో, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నేను మీకు అదే చెయ్యబోతున్నాను. ఈ పగటి వేళ నా దేవుడు ఆత్మ సంబంధమైన విషయం మాత్రమే కాదు, శరీర సంబంధమైనది. అనేక మంది ఆత్మ సంబంధమైన విషయాల్లో బైబిల్లో ఎలా తిరిగారు తెలుసా? ఆత్మ సంబంధంగా డీల్ చేసినప్పుడు కాదు, శరీర సంబంధంగా నా దేవుడు డీల్ చేసినప్పుడు. వీళ్ళకి నా దేవుడు ఏమీ లేని వాళ్ళకి, వ్యాపారం లేని వాళ్ళకి, సమృద్ధి లేని వాళ్ళకి నా దేవుడు శరీర సంబంధంగా అభివృద్ధినిచ్చి ఆత్మ సంబంధం వైపు తిప్పాడు. ఈ రోజున మందిరానికి వస్తున్న నువ్వు శరీర సంబంధంగా నువ్వు వచ్చి ఉండొచ్చు. నిన్ను ఎందుకు దేవుడు దీవిస్తున్నాడు తెలుసా? నిన్ను ఎందుకు హెచ్చిస్తున్నాడు తెలుసా? 24 గంటలు లోకానుసారంగా ఉండడానికి కాదు, నన్ను దీవించిన దేవుని వైపు నేను తిరగాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక దీవెనలు శాశ్వతం కాదు. నీకు దీవెనలు ఇచ్చిన యేసయ్య ఎన్నటన్నటికీ శాశ్వతం. చేపలనిచ్చిన యేసయ్య ఎన్నటన్నటికీ శాశ్వతం. ఆరోగ్యం ఇచ్చిన యేసయ్య ఎన్నటన్నటికీ శాశ్వతం. మత్తు పానీయాలను విరక్తి పుట్టించిన యేసయ్య ఎన్నటన్నటికీ శాశ్వతం. ఆర్ యు రెడీ? నా యేసయ్య శరీర సంబంధంగా ఆశీర్వదించి ఎవరి వైపు తిప్పాడు? యేసు వైపు తిప్పాడు. కానీ ఈ రోజున అలా జరగట్లా. శరీర సంబంధంగా మనం ఆస్వాదింపబడుతుంటే యేసయ్యకి మనకేమి లేదు, టైం లేదు. ఏంటి సార్ రావట్లేదంటే టైం లేదు. ఏంటి సార్ రావట్లేదంటే కాలేజ్ ఉంది, టైం లేదు. ఏంటమ్మా రావట్లేదంటే టైం లేదు. అలా ఉండకూడదు. నువ్వు ఎంతగా దీవింపబడినా ఆయనతో ఉన్న సంబంధం తెగకూడదు. యేసయ్య ఆశ మనం సమృద్ధిగా దీవింపబడాలి అని. ఏదెను తోటలో ఆదాము అవ్వలను ఉంచాడు. 2 సెంటు స్థలంలోన. ఏదెను తోట పెద్ద తోట. ఆ పెద్ద తోటలో వీళ్ళిద్దరిని ఉంచాడు. ఎవరిని? ఆదాము అవ్వని. ఆయన మైండ్ చూడండి. ఎవరి మైండు? ఎన్ని చెట్లో, ఎన్ని ఆవులో, ఎన్ని గేదలో, ఎన్ని మేకలో, ఎన్ని గొర్రెలో, ఎన్ని చెట్లు ఇచ్చే ఫలాలు, ఎంత సమృద్ధో. నా దేవుని మైండ్. ఇంకొకడైతే ఇంత ఇద్దరికే ఇంత కావాలా, చిన్నగా సరిపోదు. అది నీ మైండ్, అది సాతాను మైండ్. కానీ నా దేవుని మైండ్, నా బిడ్డలు ఎలా దీవింపబడాలి. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబెట్టి నాతో చెప్పేది, నీ మైండ్ ని నా దేవుడు మార్చబోతున్నాడు. నీ బంధువులు అనుకున్నట్లు కాదు, నేను నా బిడ్డలని ఆ సమృద్ధిలోనికి నడిపించబోతున్నా. గొప్ప విశేషం, ఇక్కడ వల వేస్తున్నారు, ఒక్క చేప కూడా దొరకల. ఈ శిష్యులు 5 లేకపోతే 6. యేసయ్యా ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, దయచేసి రాయ్యా అని 40 రోజులు ఉపవాసం ఉండలా, 30 రోజులు ఉపవాసం ఉండలా, ఆల్ నైట్ ప్రేయర్ చేయలా. నా యేసయ్యే వాళ్ళ శ్రమను చూసి దగ్గరికి వస్తున్నాడు. ఈ పగటి వేళ దేవుడు అనేది నీ విషయంలో కూడా నువ్వు అడగకపోయినా అడిగితేనే ఇస్తాడని మనం నేర్చుకున్నాం. నేను కూడా చెప్పా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన సత్యం, కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా విసిగిపోయి ప్రార్థన చేయడానికి కూడా నీకు ఇష్టం లేనప్పుడు, మనోవేదనతో ఇక నాకెందుకులే ప్రార్థన అనుకొని 5 అనుకున్నప్పుడు నా దేవుడు పిలవకుండానే వెళ్ళి అక్కడ అద్భుతం చేస్తున్నాడు.
ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా ప్రార్థన మీద విసుగు చెంది ఏమీ జరగట్లేదని విసుగు చెంది నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ శ్రమను చూచి నీ దగ్గరకు ఆయన వస్తున్నాడు. ఈ రోజున ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆయన ఒక మాట నీతో చెప్పబోతున్నాడు. కుడి పక్కన బలవేయమంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎమ్మాయ గ్రామంలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసయ్యా నువ్వు వచ్చి సాయం చేయమని అనలా. వాళ్ళ శ్రమను చూచి, వాళ్ళ మనోవేదన చూచి నా యేసయ్య వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అద్భుతం చేశాడు వాళ్ళ మధ్యలో. 38 సంవత్సరాల నుండి కోనేటి పక్కన, ఇక నా మరణం కూడా ఇంతే, ఇక నా బతుకు కూడా ఇంతే, ఎక్కడే నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు, యేసయ్యా అందరికీ నువ్వు స్వస్థపరుస్తున్నావంట, నేను విన్నానయ్యా, నా దగ్గరికి రాయ్యా అని ప్రార్థన చేయలే. యేసయ్య ఆయన సమస్యను చూచి నా యేసయ్య ఎక్కడికి వెళ్ళి లేచి నిలబడమన్నాడు. ఎవరైతే అనుకుంటున్నారో ఇక నా బతుకంతా ఇదే పరిస్థితి, ఇదే జీవితం అని నువ్వు ప్రార్థన కూడా చేయట్లా, నా యేసయ్య, దానికి అర్థం అబ్బా చెప్తే చెప్పావు కానీ మంచి చెప్పావయ్యా, ఇక నుండి నేను ప్రార్థన చేయను అని పొరపాటున నీకు సాయం అందదు. కానీ 38 సంవత్సరాలు పడుకుంటే ఎవరొచ్చి అడగల. యేసయ్య ఆయన శ్రమను చూచి, ఆయన వేదన చూచి, ఆయన బలహీనత చూచి ఆయనే వచ్చి చేయి పట్టుకు లేచి నిలబడమన్నాడు. ఎవరైతే అనుకుంటున్నారో ఇక నా బతుకు ఇంతేనని, కాదు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నా యేసయ్య వచ్చి నిన్న ఆయన నిలబెట్టించేను గాక. హల్లెలూయా. ఇంతకీ చెప్పండి, శూన్యములో ఉన్న వాళ్ళని చేపలు పట్టేటట్టు చేశాడా లేదా? ఎన్ని చేపలు? విస్తారమైన చేపలు. గట్టి చెప్పండి ఇంకోసారి. ఎన్ని? గట్టి చెప్పాలి. 153. చిన్న చేపలా పెద్ద చేపలనండి అమ్మా. నాకు అసలు చిన్నది ఏది ఇష్టం ఉండదండి. ఉల్లిపాయ అట్టు తిన్నా పెద్ద ఉల్లిపాయ అట్టు తింటా, ఇడ్లీ తిన్నా పెద్ద ఇడ్లీ తింటా, కోటు కొనుక్కున్నా పెద్ద కోటే కొనుక్కుంటా, మైక్ తీసుకున్నా పెద్ద మైకే తీసుకుంటా. నాకు చిన్న ఇష్టం ఉండదు. చిన్న కారు కొన్నా పెద్ద కారే కొంటాను. మా అమ్మగారు అంటారు, నా చిన్నప్పటి నుండి అంట నాకు అలాగే ఉంటుందంట, చిన్న ఇష్టం ఉండదు. అంత ఏంటిది పెద్దతే. ఎక్కడి నుండి మనకెందుకు, ఆయన ఉన్నాడుగా. ఎన్ని చేపలు? గడి చెప్పండి. ఇదివరకు షర్ట్లు కూడా నాకు 40 అయితే 42 వేసుకునేవాడిని, పెద్ద షర్ట్లు వేసుకునేవాడిని. అందరు నాకు క్లాస్ పీకి ఆర్ యు రెడీ? ఏ చేపలు? పెద్ద చేపలనండి అమ్మా అనన్నానా. ఎన్ని? 1, 5, 3. 1 + 5 ఎంత చెప్పండి? 6. 6 + 3 ఎంత? 9 అంటే ఏంటి? ఓవర్ఫ్లో, నిండి పొర్లే అనుభవం. 153. 1 + 5 6, 6 + 3 9. ఓవర్ఫ్లో. దేవుడి పగటి వేళ నీతో చెప్పేది, నేను నీ వ్యాపారానికి ఒక ఓవర్ఫ్లో ఇవ్వబోతున్నా, నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఒక ఓవర్ఫ్లో ఇవ్వబోతున్నా, మందిరానికి ఒక ఓవర్ఫ్లో ఇవ్వబోతున్నా, నీ ఆర్థికానికి ఒక ఓవర్ఫ్లో ఇవ్వబోతున్నా, నీ సంపాదనకు ఓవర్ఫ్లో ఇవ్వబోతున్నా. నేను వచ్చి చేస్తా. హల్లెలూయా. 2 చేతులు పైకి ఆమేన్ ఆమేన్ అనండి. రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఆమేన్ అని చెప్పి నువ్వు పొందుకో వాటిని. ఆర్ యు రెడీ? వా, నిజం. వల పగిలిపోయేటట్టు పగిలినట్టు ఉంది కానీ పగల్లా. ముక్కల వల. ఏంటిది అది? ఓవర్ఫ్లో. పడవ కూడా ఏమైపోయింది? నిండిపోయింది. ఏంటిది అది? ఆ పడవ నిండిపోయి పక్కన చిన్న పడవలకు కూడా ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. ఏంటిది అది? చెప్పండి నాన్న. ఎన్ని చేపలు అంటే ఎంత? 1 + 5 6 + 3 9. ఆర్ యు రెడీ? దేవుడు వ్యత్యాస రీతిలో మనకు సాయం చేస్తాడు. అక్కడికి ఆ క్షణం ఎవరు వచ్చారు?
ఒక్క చేప కూడా దొరకలేదండి. ఆ క్షణం ఎవరు వచ్చారు? మనకు కూడా వ్యత్యాస రీతిలో సాయం చేస్తాడు. కానీ యేసయ్య అని వారు ఎవరు గుర్తుపట్ల. ఇశ్రాయేల్ దేశములో, కానాను దేశములో, పాలు తేనెలు ప్రయోగించి కానాను దేశములో, ఇశ్రాయేల్ దేశములోను ఐగుప్త దేశంలోను భయంకరమైన కరువు వచ్చింది. అతి భయంకరమైన కరువు రాగా యాకోబు తన 10 మంది పిల్లలతో అంటాడు, ఒక బాబు ఇంట్లో ఉన్నాడు, ఇంకొక బాబు ఐగుప్త దేశంలో ఉన్నాడు. 10 మంది పిల్లలతో అంటారు, ఒకళ్ళు చూసుకుంటారు ఏంటరా నాన్న, ఐగుప్త దేశంలో ఆహారం ఉందంట, మనం ఉండే ప్రాంతంలో ఆహారం లేదు, ఐగుప్త దేశంలో ఆహారం ఉందంట, ఒక్కసారి అక్కడికి వెళ్ళు, మీరు అందరు కలిసి వెళ్ళి ఆహారం తీసుకురండి అంటే ఈ 10 మంది ఏమన్నారు తెలుసా? ఐగుప్తు దేశం ఏంటి, మన దేశం ఏంటి, వాళ్ళెవరు మనమెవరు, నేనెవరిని వాళ్ళెవరిని, మేము వెళ్ళాం. అయితే ఏమన్నాడు తెలుసా? అలాగే ఎలాగుండండి, ఆహారం లేక అలమడించిపోతుంటే ఇప్పుడు కన్నా వెళ్ళండి రా నాయన, దేవుడు మనకు ఎలా సాయం చేస్తాడో తెలియదు. అక్కడెక్కడో ఆహారం ఉందంట కదా, డబ్బు తీసుకుని వెళ్ళంగానే వెళ్ళారు. వెళ్తుంటే ఎంతో వేదనతో వెళ్ళారు. వెళ్తుండగా అక్కడికి వెళ్ళింది వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తుడి దగ్గరికి వెళ్ళారనుకున్నారు. ఐగుప్తుడి దగ్గర నుండి ఏమందింది? ధాన్యం అందింది, ఏమేం కావాలా అన్ని అందింది. కానీ ఐగుప్తుడి నుండి కాదు సాయం అందింది. ఎవరి దగ్గర నుండి సాయం అందింది? సొంత తమ్ముడి నుండి సహాయం అందింది, యోసేపు నుండి సాయం అందింది. నువ్వు అనుకున్నావు చూసావా, వీళ్ళు ఏమనుకున్నారంటే ఐగుప్తు నుండి సాయం అందింది, కాదు యోసేపు నుండి సాయం అందింది, వాళ్ళ కుమారుడి నుండి సాయం అందింది, తమ్ముడికి అన్నయ్య నుండి సాయం అందింది. ఈ రోజున మనుషులు నీకు సాయం చేస్తున్నా చూసావా? పెద్దోడు సాయం చేయొచ్చు, మధ్యతరగతోడు సాయం చేయొచ్చు, చిన్నోడు సాయం చేయొచ్చు, ముసలోడు సాయం చేయొచ్చు, మధ్య వయసుడు సాయం చేయొచ్చు, చిన్న పిల్లోడు సాయం చేయొచ్చు. కానీ నీకు సాయం చేసేది ఎవరు తెలుసా? ఐగుప్తుడు కాదు, యోసేపు. మా అమ్మాయి కాదు నీకు సాయం చేసేది, ఒక అబ్బాయి కాదు సాయం చేసేది, వాళ్ళ వెనకాల ఉన్న మంచి యోసేపు అన్న యేసయ్య. హల్లెలూయా. యేసయ్య ఏ దేవాది దేవుడు ఏలియాతో ఏమన్నాడు తెలుసా? కెరీతు వాక్కెళ్ళమన్నాడు. ఎవరితో పోషిస్తున్నాడు? గట్టి చెప్పండి అమ్మా. కాకులతో పోషిస్తున్నాడు. కాకి ఎటువంటి కాకి తెలుసా? పెనాసి కాకి. ఇంత మట్టికి కాకి ఇంకొకరు పెట్టడం తన పిల్లలకి తప్ప ఇంకొకరు పెట్టడం నేను డిస్కవరీ ఛానల్లో కూడా చూస్తే తర్వాత నేను సరి చేయండి. ఎక్కడ చూడాల? పెనాసి కాకి ఇక్కడ లాగి తీసుకెళ్ళిపోతుంది. ఏది? గట్టి చెప్పండి. ఏ కాకి? పెనాసి కాకి. కానీ నా దేవుడు ఆ కాకితో ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తుంటే ఏమన్నాడు తెలుసా? నేనెవరిని దేవా, నేను యూదుణ్ణి, కాకి నాకు అంటరానిది, అమ్మో నాకొద్దు అంటే దేవుడు అన్నాడు, నేను సహాయం చేసే విధానం అటువంటిది. నువ్వు అనుకున్న ప్యాకింగ్లో రాదు, నువ్వు అనుకున్న వ్యక్తితో రాదు, అనుకున్న వ్యక్తుల ద్వారా రాదు, నా ఇష్ట ప్రకారం నేను పంపిస్తా. కనబడేది కాకే, కానీ దేవుని హస్తం వెనకాల ఉంది. ఒక్క క్షణం. ఈ 10 మంది ఏమన్నారు తెలుసా? ఐగుప్తుడి దగ్గరికి మేము వెళ్ళాం, కానీ కనబడటానికి ఔటర్ కవరింగ్ ఓన్లీ ఈజిప్షియన్, ఔటర్ కవరింగ్ ఐగుప్తుడు మాత్రమే, లోన యోసేపు దాగున్నాడు. నీకు సాయం చేసేది ఒక ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఒక డిఎస్పీ అయి ఉండొచ్చు, ఒక కలెక్టర్ అయి ఉండొచ్చు, బయటకి ఆకారం మాత్రమే, లోన పునరుద్ధానుడైన యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొట్టబోతుండగా నీకు తెలవని రీతిలో నా దేవుడు వ్యక్తులను లేపబోతున్నాడు ఈ రోజున.